చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్దామని. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనంలో స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, ఏ ప్రాంతము వారమైనను మీ దైవ చిత్తానుసారముగా నాయన మీ మాటలు వినటానికి, వినిపించడానికి, మమ్మల్ని అందరినీ మీ మార్గంలో నడిపించుకోవడానికి, మీదైన లోకానికి చేర్చడానికి నాయన మీరు మాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. నా దేవా, మీ పిల్లలతో మేమందరం నేను కలిసి మాట్లాడుతుండగానైనా మాటలు మీ అయి ఉండాలి తండ్రి. అది మీ మాటలో సమయోచితముగా, జ్ఞానంగా, ఆలోచనాత్మైనటువంటి మాటలు వినిపింప చేయుటకు జ్ఞానము దైత్యమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఓకే, ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామండి. అదే రీతిగా ఈ మాటలు వినిపింపజేయడానికి, వినడానికి మంచి ఆలోచన కలిగి ఉన్నటువంటి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు వారికి క్రీస్తు పేరటను నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదే రీతిగా అయ్యగారు ఉన్నారు, జయరాజు గారు, శాంపాల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారని తెలిసింది. వారికి కూడా వందనము తెలియజేసుకుంటున్నానండి. తదుపరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కుడి వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరట శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఒకసారిగా మనం ఆలోచింపజేసినటువంటి పాఠం, ప్రతికూల పరిస్థితులలో ప్రవర్తన ద్వారా పాఠం నేర్పిన పడతి. ఏమండి? ప్రతికూల పరిస్థితులలో ప్రవర్తన ద్వారా పాఠం నేర్పిన పడతి. ప్రియమైన దేవుని పిల్లలారా, పడతి అనగానే స్త్రీ అని, లేక అమ్మని, లేక భార్యని, ఆడపిల్లని అనొచ్చండి. ఎందుకంటే ఈ స్త్రీకి ఉన్నటువంటి కొన్ని గుణగణాలు, లక్షణాలు, ఇకపోతే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏమని అంటే, స్త్రీకి ఒక మంచి లక్షణాలు ఉంటాయండి. అంటే ప్రవర్తన అనగానే ఒక పద్ధతి అని, లేకపోతే సంస్కారం అని, వాళ్ళకున్నటువంటి మంచి అలవాట్లని చెప్పవచ్చు. అవునా కదండి? అవును. అంటే ఈ మంచి అలవాట్లు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనం కూడా చాలామందికి చెబుతూ ఉంటాం. ఏమని అంటే, వాళ్ళ ప్రవర్తన చూసైనా నేర్చుకోమని మన పిల్లలకి చెప్పటం, లేకపోతే మనం వాళ్ళ అమ్మాయి లేకపోతే వాళ్ళ అబ్బాయి చాలా పద్ధతిగాను వాళ్ళ ప్రవర్తన చూసి మనం మాట్లాడుకోవటం చేస్తూ ఉంటామండి. అంటే ఒక ప్రవర్తన, ఎదుటివారి ప్రవర్తన అంటే ఎదుటివారికి కనువింపుగా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని మంచి పద్ధతులు, మంచి అలవాట్లను చూసి మాట్లాడుకోవటం చేస్తాం. ఏమండి? ఈ మంచి అలవాట్లని కానీ, స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు కానీ, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు అనేది మనం ఆలోచిస్తే, అసలు స్త్రీకి ఇంత గౌరవం ఎవరిచ్చారు అనేది మనం ఆలోచన చేద్దామండి. స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఓపిక, ఓర్పు, సహనం, పద్ధతి, కుటుంబాన్ని నడిపించేటువంటి ఆలోచన. ఏమంటే మన వాళ్ళు చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంటికి దీపం ఇల్లాలు, అమ్మ ఒడే ప్రథమ బడి అని ఇలా ఎన్నో నినాదాలు చెప్పగా మనం విన్నాము. నిజంగా ఇంటికి దీపం వెళ్ళాలేనండి? అవును, ఇంటికి దీపం వెళ్ళాలి. ఎందుకు అని ఆలోచిస్తే, ఇంటికి ఎక్కడో పుట్టినటువంటి ఆడకూతురు అంటే అమ్మాయి మనం మన అబ్బాయికి అడుక్కొని పెళ్లి చేసుకున్నప్పుడు, క్రైస్తవులు అయితే కొంతమంది నాకు తెలిసి వారు ఏం చేస్తారు అంటే, ఉప్పులో చేయి పెట్టిస్తారండి. ఈ అత్తగారింటికి వచ్చినప్పుడు వారిని ఉప్పులో చేతులు పెట్టిస్తారు. ఉప్పులో చేతులు పెట్టించినప్పుడు వారికి ఏంటి అంటే, మా ఇంటి దీపం అంటారు వాళ్ళు. అదే రీతిగా ఇక
హైందవ సహోదరులు అయితే వాళ్ళకున్నటువంటి ఒక దేవుడి గది కానీ వాళ్ళకున్నటువంటి పూజ గదిలోకి తీసుకెళ్ళి దీపాన్ని వెలిగిస్తారు. అంతకుముందు దీపం వెలగలేదండి, వెలిగింది. అయినను వాళ్ళకి ఇంటికి వచ్చినటువంటి కోడలతో దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఆ ఇంటికి దీపం ఎవరు అంటే కోడలు అని అర్థం. ఇంకా నచ్చారండి, అంతే. ఎందుకంటే కోడలు ఆ ఇంటికి దీపం అంటే నిలబెట్టేది, అంటే గొప్పగా ఆ కుటుంబాన్ని కాపాడేది స్త్రీ. అవునా కదండి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానండి. ఏంటి ఆ విషయాలు అని అంటే, ఆ కోడలుగా లేనప్పుడు, అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు కూతురు ఎంతో అల్లారి ముద్దుగా, మనందరికి కూడా ఆడపిల్లలు ఉన్నారండి, ఆ అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురిని బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇంకా తండ్రులు అయితే బిడ్డని మరీ ఎక్కువగా ప్రేమిస్తారు, ఎక్కువగా చూసుకుంటారు వాళ్ళు. అలా చూసుకున్నటువంటి బిడ్డని నిజంగాండి ఒక మాట చెప్పాలంటే నరకానికి పంపించారంటే అనుకోవచ్చు. ఆడపిల్లని పంపించేటప్పుడు చాలా దారుణంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు. అమ్మాయి పోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు లేకపోలేదు, చాలా విచిత్రంగా సమస్యలు జరిగినాయి. అవి కాదు కానీ ఇంటికి దీపాన్ని వెలిగింప చేసినటువంటి స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఆ స్త్రీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కూతురు ఏం చేస్తారు, ఇంటికాడ ఉన్నన్ని రోజులు, అమ్మా నాన్న దగ్గర పెరిగినన్ని రోజులు ఆ కూతురు ఏమైంది అంటే అమ్మే అన్నం వేస్తుంది, అమ్మే ప్రతి పని అమ్మే చేస్తుంది. కానీ పెండ్లయ్యి అత్తగారింటికి పోయిన తర్వాత, పెండ్లైన ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయం, పెండ్లయ్యి అత్తగారింటికి పోయిన తరువాత ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి పని ఏంటి, ఆ సందర్భాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఈ కోడలే ఆ పనులు చేయాలి. అవునంటారా కాదంటారా? మామగారికి అన్నం పెట్టాలి, మామగారు వస్తే మంచినీళ్ళు ఇవ్వాలి, అత్తగారికి అన్నీ చేయాలి. తర్వాత ఇంకంతకన్నా భర్తను సంరక్షించాలి, భర్తని కాపాడాలి. ఎందుకంటే భర్తను కాపాడే బాధ్యత ఎవరికి అంటే భార్యకి, స్త్రీకే ఉందండి. ఏమంటే దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏంటి అది అని మనం ఆలోచిస్తే మనందరికీ తెలిసిన విషయం, చాలా గొప్పగా ఆలోచన దేవుడు రాయించినటువంటి విషయం. ఆదాము గారు పనిలో ఉన్నప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును నేల నుండి నిర్మించి పేరు పెట్టెను. ఆదాము గారు వాటికి పేర్లు పెట్టెను. అంటే పేర్లు పెడుతున్న సందర్భంలో కష్టపడుతున్నారు, ఆ కష్టానికి సహాయం చేసే వాళ్ళు లేకపోయారు అని చెప్పొచ్చు. ఏమంటే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మనందరి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు. ఎలాగో అంటే మనం ఒక పెండ్లైన తర్వాత, లోకం మీద జరుగుతున్న సందర్భం చెప్తున్నాండి. పెండ్లైన తర్వాత ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్యే చనిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు అంటే, ఒరే బాబు, నీ భార్య చనిపోయింది కనుక ఆ పిల్లలు నువ్వేం పోషిస్తావు, నువ్వేం చేయగలుగుతావు, వాళ్ళని కొండి పెట్టాలన్నా, వాళ్ళని వాళ్ళకి అన్ని పనులు చేయాలని నీ వల్ల జరుగుతుంది కనుక ఇంకొక అమ్మాయిని చేసుకో అని చెప్పి వచ్చిన పెద్దవారు సలహాలు ఇస్తారు. అలా చేసుకోవడం కూడా జరుగుతుందండి. కానీ స్త్రీకి మాత్రం అలాంటి ఆలోచన రాదండి. బాగా ఆలోచించండి. స్త్రీ 2 పిల్లలున్నా నానా కష్టాలు పడి వారిని పెంచి పెద్దవారు చేస్తుందండి. ఎందుకంటే పెళ్లి చేసుకునేది ప్రక్కన పెడితే బిడ్డల కోసం ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితి అలా ఉంటుందండి తల్లి దగ్గర. అంటే వీళ్ళని కాపాడే సంరక్షణ సామర్థ్యత ఎవరికి ఉంది అంటే స్త్రీకి ఉంది. అంటే ఆదాం గారు కష్టపడుతున్న సందర్భంలో దేవుడికి వచ్చిన ఆలోచన, అంతకు ముందున్నది ఆలోచన. ఆయనను ఏం చేస్తున్నారంటే ఆదాము గారికి సాటి అయిన సహాయము. ఏమండి, ఎవరికి సహాయం కావాలి? ఆదాము గారికి సాటి అయిన సహాయం కావాలి. కానీ ఆదాము గారికి సాటి అయిన సహాయం కావాలన్నారా, అవ్వగారికి సాటి అయిన సహాయం కావాలన్నారా? ఆదాము గారికి సాటి అయిన సహాయం కావాలి అని చెప్పి దేవుడు అవ్వగారిని తయారు చేసినట్లుగా మనకు బైబిల్లో దేవుడు రాయించాడు. ఏమండి, ఇంత సహాయం చేశారా అవ్వగారు? అంత సహాయం చేశారా? అంత సపోర్ట్ చేశారా అంటే చేశారు. అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించారు అని మనం ఆలోచిస్తే
అక్కడ చాలా గొప్పగా ఉంటుందండి. హవ్వగారు చాలా గొప్పగా ఉన్నట్టుగా చూస్తుంది. కానీ ఒక ఆదాము గారికైనా సాటి అయిన సహాయం, ఆదాము గారికైనా సాటి అయిన సహాయం అంటే కాదు. భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి పురుషునికి స్త్రీ సహాయము. చాలామంది చెప్పుకుంటా ఉంటారండి, ఏమంటే నా విజయ వెనక మా ఆవిడ ఉన్నది. అది కరెక్టేనండి? విజయం వెనక ఆవిడ ఉందా? నిజమేనండి. ఎందుకు అంటే కొన్ని ఆలోచనలు చెప్పి పంపిస్తూ ఉంటుందండి. భార్యను అడుగుతాడు భర్త, ఏం చేయాలి నేను, ఎలా చేయాలి అని. కానీ కొంతమంది అడగకుండానే గోతిలో పడిపోయే పరిస్థితిలో ఉంటారు. మరి ఇంతకీ ఈ ఇంటికి దీపము ఇల్లాలు, అమ్మ ఒడే ప్రథమ బడి అనుకున్నటువంటి వారి ఇద్దరు గురించి చూపించాలని నేను ఆశపడుతున్నానండి. ఈ ఇంటికి దీపం ఇల్లాలు ఎవరినైనా రక్షించిందా అంటే స్త్రీకి ఉన్నటువంటి సహనం ఏంటి, స్త్రీకి ఉన్నటువంటి ఓపిక ఏంటి, సాటి అయిన సహాయము భర్తను రక్షించుకోగలిగేటువంటి సామర్థ్యత ఏంటి. చాలా మంది స్త్రీలు ఉన్నారు మన బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. అంటే దేవునిలో ఉండి భర్తను రక్షించుకునేవారు, అదే రీతిగా ఒక తన స్వజాతిని కూడా రక్షించుకున్నటువంటి వారు చాలామంది తెలుసు మనకి. అయినను గొప్పగా ఒక తల్లిని, ఒక భార్యను చూద్దామండి మనం, ఒక ఆవిడని. అది ఎందుకు అంటే చాలా ఆవిడ పడినటువంటి కష్టము, ఆవిడ పడినటువంటి బాధలు మనం ఆలోచన చూస్తే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఎవరు ఆమె అంటే అబీగయీలు. అబీగయీలు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. ఈ అబీగయీలు నిజంగండి, ఆడపిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు కదండి. ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు, కానీ అందానికి తగినటువంటి మనసు కూడా అందరికీ ఉండదు. ఏమంటే లేరని మిమ్మల్ని అంటున్నా నేను అనుకోకండి. ఉదాహరణగా మనందరికీ చెప్తున్నానండి. అంటే అందానికి తగిన మనస్సు ఉందా అంటే మనసు లేదు అంటారు చాలామంది. ఈమె చాలా అందగాడు, సుబుద్ధి గల మనిషి, రూపవశి. ఇలాంటి ఆమె ఒక ఆయన్ని పెళ్లి చేసుకొని ఆయనతో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమి జరిగింది అనేది ఆలోచిస్తే దావీదు గారు అన్న ఆయన ఒక ఆయన ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు కనుక నేను చెప్పుకుంటూ పోతున్నానండి. దావీదు గారు అన్న ఉన్నారు. ఈ దావీదు గారు అన్న ఆయన నాబాలు గారనే ఈ యొక్క అబీగయీలు గారి భర్త. అంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిని కాపాడినట్టుగా మనకు బైబిల్లో కనపడుతూ ఉంటుందండి. ఈ ఆస్తిని కాపాడినప్పుడు ఆయన పెద్ద విందు చేస్తున్నారండి. మంచి విందు చేసుకుంటూ ఉన్న సమయంలో దావీదు గారు ఇక్కడ ఉన్నటువంటి దావీదు గారి దగ్గర ఉన్నటువంటి వారికి భోజనం కావాలని వారి దగ్గర కపురు పంపించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి ఒకసారి 10వ వచనం చూద్దాం. చూడండి 10వ వచనం, 9వ వచనం చదవండి ముందు, లేకపోతే 8. దావీదు పనివారు చదువుతండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలు నాకు తెలియజేసి కూర్చుండగా నాబాలు ఏమంటున్నారు అంటే, దావీదు ఎవడండి అంటే, దావీదు అంటే మీకు తెలియదా, మీకు జ్ఞాపకం చేయనా, ఏంటో తెలుసా? ఎందుకంటే ఈయన కాలేబు గారి సంతానం కదండి. అంటే మీకు తెలియదా దావీదు అంటే? మీకు ఎవరు తెలియదా? తెలుసు, నేను చెప్తా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన ఎవరంటే నేను చెబుతున్నాను అని. దావీదు గారు ఎవరు అంటే యెషయా గారి కుమారుడు అని చెప్పినట్లుగా మనకు ఎక్కడ కనపడుతుందండి. దేవుడిని ఆయన ఎవరు అని అనగానే వాళ్ళకి ఒక సమాధానం చెప్పినట్టుగా నాకు సమాధానం ఇక్కడ రాయాలి. యెషయా కుమారుడు ఎవడు? ఏమండి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, దావీదు ఎవరు, యెషయా కుమారుడు ఎవడు అని ఈయన కోపంగా మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు. ఎవడండి దావీదు ఎవరు అని అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ దావీదు గారికి విషయం చెప్పారు. ఆ మాట అనలేదండి, ఆ మాట ఇలా అన్నాడండి, అలా అన్నాడు, దావీదు ఎవరన్నారు అని చెప్పి దావీదు గారికి చెప్పగానే దావీదు గారు మామూలుడా ఆగ్రుడైనట్టుగా కనపడుతుంది. చదువుతాను, ఇప్పుడు చదవండి ఒకసారి. ఎక్కడ? దావీదు పనివారుని వెనుకకు తిరిగి 12వ వచనం. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోపట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసరి. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనిగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా. ఏమండి ఎక్కడికి వస్తున్నారు వీళ్ళు?
ఎవరి కాడికి వస్తున్నారు, అసలు ఏమి చేయడానికి వస్తున్నారు వీళ్ళు అనేది ఆలోచిస్తే దావీదు గారు అన్నటువంటి మాట 22వ వచనంలో ఒకసారి చూడండి. దావీదు గారు కత్తులు ధరించుకొని 400 మందిని మనుషులు జనాలను తీసుకొని వీరందరినీ బయలుదేరి వచ్చే సందర్భంలో జరుగుతూ ఏమని అన్నారో 22వ వచనం చూడండి ఒకసారి, వెనక్కి వచ్చేసేయండి. 22వ వచనం. అని అనుకొని అతనికున్న వారిలో తెల్లవారినప్పటికీ పిల్లవానిలోనైనను తెల్లవారినప్పటికీ ఒక్కడిని కూడా ఉండనీయను. ఆయన ఏమనుకున్నారంట, పైన చదువుకుంటూ వస్తే చాలా ఉంటుందండి. అతని ఆస్తి ఎంతయో నేను వ్యర్థముగా కాచుతూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని దావీదు గారికి కోపం వచ్చి ఏమంటున్నారు అంటే, అతనికున్న వారిలో అతనికంటే నాబాలు గారికి ఉన్నటువంటి మనుషులలో మగపిల్లవాని నొకరినైనా తెల్లవారినప్పటికీ నేను చంపేస్తాను. ఒకటి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దావీదు గారు నాబాలు గారిని చంపడానికి వచ్చారా, మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి వచ్చారు. మగపిల్లలు అన్నవాళ్ళని కూడా లేకుండా చంపేస్తాను అని వచ్చారండి. ఆ మాట ఎవరు చెప్పారు? ఆ మాట ఎవరు చెప్పారండి? ఇక్కడ చూడండి, ఆ మాట ఎవరు చెప్పారు? 14 వచ్చిన ఆ మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇంతకీ 14 వచ్చిన ఆ మాట ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగాయిలుతో ఇట్లనను. నా పనివాడు ఒక ఆయన వచ్చిండు, ఇదంతా సందర్భం చూస్తున్నాడు. దావీదు గారి మనుషులు వచ్చి నాబాలు గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భం అంతా చూసి ఈయన ఏమంటున్నారు అంటే, ఆ సందర్భం చూసి ఆ పద్ధతి ఏంటో, ఈమె పద్ధతి ఏంటంటే భర్త గారిని ఎలా కాపాడుకుంటుందో అన్న సంగతి ఎవరికి తెలుసు అంటే ఆ పనివాడికి తెలుసు. ఆ పనివాడికి తెలిసిన ఆయన ఏమంటున్నాడు అంటే, ఆ అమ్మ దగ్గరకు వచ్చేసి నాబాలు గారి భార్య దగ్గరకు వచ్చి అబీగైలు గారితో ఇట్లా నేను ఏమని పిలుస్తున్నాడు చూడండి, ఏమని పిలుస్తున్నాడు చక్కగా చూడండి ఒకసారి. ఎంత గౌరవంగా, ఎంత ఆలోచనగా, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన అలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. అమ్మా, దావీదు గారు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై మన యజమాని గారిని ఒక కుశల ప్రశ్నలు అడిగారు. దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. ఏమని అంటే సందర్భంతో పైన చెప్పారు కనుక దావీదు ఎవరు, నేను ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎవడ కాపలాగా ఏమన్నాడు, నా గొర్రె బొచ్చులు ఏమైనా కత్తిరియమననా, నా గొర్రెలను కాపలా కాయమననా, నా గొర్రెలను రక్షించమననా, నా మనుషులను కాపాడమని నేను చెప్పానని దావీదుకి చెప్పకుండా పనిచేసి ఇప్పుడు ఏమంటే చేయడానికి ఆయన అడ్రస్ ఇవ్వడానికి నేనేమన్నా ఆయన దాసీనా అని చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు అమ్మ నాబాలు గారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, మన యజమాని ఎలాంటి వాడు మీకు తెలుసు కదా. నాబాలు గారు అని చెప్పి ఎంత చక్కగా చూడండి. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమ్మా, దావీదు గారు అనే వారి మనుషులు మాకు ఎంతో ఉపకారం చేశారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంతసేపు నష్టము గాని మాకు సంభవించలేదు. ఎంత మంచి వాళ్ళమ్మా. ఇవాళ 1,000 కొలది గొర్రెలు ఉన్నాయంటే, 100 కొలది గొర్రెలు ఉన్నాయంటే, ఇవన్నీ కాపాడుతున్నారు. మేకలు ఉన్నాయంటే ఇవన్నీ కాపాడబడ్డాయి. ఒక్కటి కూడా కాలేవు, ప్రమాదాలు చిక్కకుండా కాపాడారు అంటే దావీదు గారే అమ్మ. అలాంటి మనిషిని చాలా చాలా హీనంగా మాట్లాడారు. దావీదు గారు అంటే మామూలుడా అని చెప్పి వారి కురాంచి చెప్పినట్లుగా మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నారు? 17వ వచనంలో ఇక్కడ ఏమంటున్నారు? అయితే మా యజమానికి మరి కీడు చేయ నిశ్చయించుకున్నారు. మన యజమాని మాటలను బట్టి మన ఆ ఇంటి వారికి ఇక్కడ చూడండి ఎవరు చెప్తున్నాయి చూడండి. అయితే ఆ మా యజమాని గారికి అతని ఇంటి వారిని అందరికి కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. నిశ్చయించిన ఎంత భయంకరమైన ప్రమాదం అంటే ఎంత మామూలు కాదంటే. ఇక్కడ మళ్ళీ చదువుకున్నాం మనం ఏంటంటే, అతని ఇంటిలోనున్నటువంటి మగ పిల్లవారిని ఒక్కడనైనా తెల్లవారేసరికి మొత్తం చంపేద్దాం అంతే. ఒక్కడ కూడా మగ పిల్లవాడు ఉండటానికి లేదు. ఎంత ఆగ్రహం అండి. కత్తి పట్టుకుంటే దావీదు గారి మామూలు వాడా వేసేస్తున్నాడు. అంత బలవంతుడు వస్తున్నాడు, ఆయన మాటకు తిరుగులేదు. కింద చెప్తారు తల్లి గారు ఇక్కడ అన్నప్పుడు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఇప్పుడు నీవు చేయవలసింది నీకు ఒక సలహా ఇస్తానమ్మా, బహు జాగ్రత్తగా ఆలోచించమ్మా. నేను ఒక సలహా ఇస్తాను. ఏంటో తెలుసా? నా సలహాని కాదనకండి, నా మాట వినండి.
ఒక సలహా నేను ఇస్తాను, బహు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంచును మన యజమానుడు బహు పనికి మాలిన పనికి మాలిన వాడు. అసలు ఏంటండి, ఒక పనివాడు కూడా ఒక యజమానిని పనికి మాలిన వాడు అనే స్థితికి ఉంది అంటే ఆయనంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అన్న సంగతి మనందరికీ అర్థమైపోతుందండి ఈ మాటలు. ఏమండి, ఇక్కడ ఏమంటానంటే పనికి మాలిన వాడు ఎవరిని అతనితో మాటలాడనియ్యడో. బాగా ఆలోచించండి. ఎప్పుడు కూడా మనిషి ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు వినటం నేర్చుకోవాలండి ముందు. చాలామంది మన నిర్ణయరు, మనం చెప్తారన్నా వినరు, వాళ్ళే చెప్పనిస్తారు తప్ప మనం చెప్పి ఒక మాట వాళ్ళు చెప్పినంతసేపు చెప్తారండి. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే మనం ఏదన్నా సలహా ఇద్దామంటే అమ్మని తర్వాత లేకపోతే నేను తర్వాత మాట్లాడతా అని కట్ చేస్తారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎంత గొప్ప లక్షణం చూడండి, వినకపోవటం వల్ల ప్రమాదం పడతారు. అదే పౌలు గారు ఒక మాట అన్నారండి, ఏంటి అంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరి గురించి వింటావా? ఒక మంచి మాట, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినేది ఎవరి గురించి వింటావు అంటే యేసుక్రీస్తుల వారి గురించి ప్రకటిస్తూ ఉంటే వినండి. అంటే బైబుల్ దివారాత్రములు చదవండి. అంటే దావీదు గారు అంటే అదే మాట చెప్తారు కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించండి. అంటే ఒక మంచి మాట వినాలండి. అంటే ఈయన మంచి మామూలుగా లోకరీతి మాట వినడు, లేకపోతే బైబిల్ మాట అంతకనే వినడు అనుకోండి. అంటే ఏమంటాడు చూడండి, మన యజమాని ఎవరితోనూ మాటలాడనియడో అనెను పనికి మాలిన వాడు. అప్పుడు అబీగయీలు ఏం చేశారు అంటే కొంతంత సామాగ్రి తీసుకొని, ఈవిడ గొప్పతనం చూపెట్టాలనుకున్న టైం లేదండి, ఇక్కడ కొంత సామాగ్రి తీసుకొని ఈవిడ బయలుదేరి దావీదు గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. 23వ వచనం ఎలా మాట్లాడుతూ చూడండి. ఒక స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను చూపెడుతున్నానండి. స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపెడుతున్నాను. అంటే తన భర్త కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఇంటికి దీపం ఇల్లాలు. చూడండి, అబీగయీలు దావీదును కనుగొని, అంటే దావీదును కనుక్కోవటం అంటే అక్కడెవరో తెలుసు ఆవిడకి. ఇప్పుడంటే మనకు తెలుసు అండి, మనందరం మొత్తం ఈ వీడియోలు అని చెప్తే మనం అందరం చూసుకుంటాం. పలానా లేదు, మన ఫోటో వచ్చినప్పుడు కూడా చూసుకుంటాం, పలానప్పుడు మీ ఫోటో మేము మీట్లో చూసాము, లేకపోతే వాట్సాప్లో చూసామని చెప్పుకుంటాం. కానీ అప్పుడు అవి లేవే. దావీదు గారు ఎలా ఉంటారో తెలియదు కదా. ఆమె కనుగొన్నదట, ఎవరిని ఆయన, ఎట్లుంటాడు ఆయన, ఎలా ఉన్నాడు, దావీదు గారు అంటే ఎక్కడ ఉన్నాడు, ఏడి ఇంతమందిలో ఎక్కడున్నాడు అని చెప్పి కనుగొని, అంటే అడిగి తెలుసుకొని అని అర్థం అండి. ఇక్కడ అబీగయీలు దావీదును కనుగొని గాడిద బౌల మీద నుండి త్వరగా దిగి, గాడిద మీద ఉన్నటువంటి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగపడి. ఏమండి, ఎంత ఉన్నా కానీ ఒక ఎదుటి మనిషి ముందు సాష్టాంగపడి 2 చేతులు అయితే దండం పెట్టింది కాకుండా ఏమి జరుగుతుందో చూడండి. సాష్టాంగపడి దండం పెట్టి నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని, నమస్కారం చేస్తే దులిపయించుకొని వెనకెళ్ళిపోయాడు అనుకుందాం, ఉదాహరణకి. పోయారని మనం చూడలేదు కాబట్టి చెప్పలేము. దులిపయించుకొని కాలు పట్టు నమస్కారం చేయబోయేసరికి వద్దు నేను ఎవరిని వాళ్ళు చెప్పి వెనకబెట్టరు. అప్పుడు 2 కాళ్ళు పట్టుకొని, పాదములు పట్టుకొని ఇట్లా నా ఏలిన వాడా ఏమనిపిస్తుంది చూడండి. ఎవరిని వెళ్తున్నాడు దావీదు గారు? వీళ్ళ కుటుంబాన్ని వెళ్తున్నారా? లేదే. ఆయనను ఒక మనిషిని ఒక ఎదుటి వారిని గౌరవించలేక నా ఏలిన వాడా ఈ దోషము నాదని ఎంచుము. ఎవరు చేశారండి తప్పు? అసలు ఎవరు చేశారు ఈ తప్పు? ఎవరు చేశారు? తన భర్త చేశారు. తనేమడుగుతున్నారు, ఈ దోషము నాది అని ఎంచుకొని, ఈ దోషము నాదని చదువుతాను ఒకసారి చూడండి, ఒకసారి ఎక్కడ ఈ దోషము నాదని ఈ దోషము నాదని ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలునైన నన్ను మాటలాడనిమ్ము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే కాళ్ళు పట్టుకుంటుంది, నమస్కారం చేస్తుంది, ఏమి చేసినా కూడా వినే పరిస్థితిలో ఆగ్రుడైన వాడు అంత తొందరగా వింటారండి? కోపం వచ్చిన వాళ్ళు తొందరగా మన మాట అంటారా? ఆయన ఏది వినను అంటే జాగ్రత్తగా నా మాట విను నాయన, ఒక్కసారి వినండి, ఒక్కసారి పుణ్యం ఉంటుంది అని చెప్పి బ్రతిమిలాడినట్లుగా ఇక్కడ కనపడుతుంది. ఈ దోషం ఎవరిదనుకుంటున్నారు నాయన? నాదని ఎంచుకోనండి, నీ దాసురాలు నాయన నన్ను మాటలాడనిచ్చి, నీ దాసురాలు నాయన నేను చెప్పు మాటలను ఆలకించండి. అసలు మీకు విషయం ఏంటో నేను చెప్తాను.
ఏంటో తెలుసు నాయన, నాదాన్ని ఎంచుకోండి. నేను ఎందుకంటే ఆయన నా భర్త అని చెప్తాను చూడండి. ఇక్కడ నా ఏలిన వాడా, దుష్టుడైన ఈ నాబాలును చుట్టుకుంటుందండి. ఏం చేస్తే తప్పదు. ఈ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. దుష్ట స్వభావం, దుష్టుడుగా ప్రవర్తిస్తాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు, ఎవరి మాట వినడు, ఎవరు చెప్పినా ఏమి చేయడు, తను అనుకున్నదే తను చేస్తాడు తప్ప అలాంటి స్వభావం. ఆ తర్వాత సంగతి కానీ ఆయన నేనే రకం కాదు నాయన. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? ఏంటో అతను లక్ష్య పెట్టవద్దు. నాబాలును, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. ఆయన మాటలను మీరు లక్ష్య పెట్టవద్దు. అతని పేరును, మీరు చాలా జ్ఞానవంతులు కదా నాయన, మీరు చాలా తెలివి కలవాళ్ళు కదా నాయన, మీరు చాలా గొప్పవారు కదా. ఈ గొప్పతనానికి నేనేమి చెప్పలేను, నేను వర్ణించడానికి ఏం చేయలేను. కానీ మీరు ఏమంటారు చూడండి, లక్ష్య పెట్టవద్దు. అతని పేరు చెప్పండి. మీరు ఒకసారి పేరు మీరు విన్నారు కదా, అతని పేరు మీరు విన్నారు. ఏంటో తెలుసా? అతని పేరు నాబాలు. అతని పేరుని బట్టి చదువు తల్లి. అతని పేరు అతని గుణములను సూచించును. ఏమంటే పేరుని బట్టి కూడా గుణాలు వస్తాయా? పేరుని బట్టి కూడా గుణాలు వస్తాయా? కత్తి రాంబాబు అంటాడు, కత్తి పట్టుకుంటాడు ఏంటి అంటే ఒక పేరుని బట్టి వస్తుందా అంటే, పేరుని బట్టి నిజంగా పేరు పెట్టడానికి కూడా ఎవరో ఉంటారు. వీడు జేమ్స్ బాండు అంటారు, అంటే వాడు ఇంత లావున వాడు తిని కూర్చుంటాడు అనమాట. ఆ బాండు అన్నాడు వాడు ఊరు పొద్దుస్తమని తింటవి. అంటే ఒక మనిషి పద్ధతిని బట్టి పేరు వస్తుందంటే రావచ్చు, అనుకోవచ్చు అని చెప్పకూడదు. అతని పేరు అతని గుణములను చూపెడుతుంది. పేరుని బట్టి గుణాలు చూపెడుతుంది. అతని పేరు నాబాలు అంటే మూఢతనమునకు అతని గుణము. అతని గుణం మంచిది కాదు నాయన. అతను చాలా మొరటివాడు కనుక అతని గుణమే చెప్పుతుంది. కనుక క్షమించు నాయన అని సాటి అయిన సహాయం, బాగా ఆలోచించండి, సాటి అయిన సహాయము. ఇంటికి దీపం అయిన ఇల్లాలు తన భర్తను తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఒకసారి 26వ వచనం చదువుదాం చూడండి. నా ఏలిన వాడా, టైం అయిపోతుంది. నా ఏలిన వాడ యెహోవా జీవము తోడు, చేయకుండా యెహోవా నిన్ను ఆపి అన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తుందండి ఇక్కడ? ఏం జ్ఞాపకం చేస్తున్నారు? నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నిజంగా ఈరోజు ఆపారు నిన్ను, నాబాలుని చంపకుండా ఆపాడంటే దేవుడు నీకు గొప్ప కార్యం చేసిందని చెప్పొచ్చు. దేవుడే నీకు మేలు చేసిందని చెప్పొచ్చు. ఒకసారి దేవుడు నీకు పెట్టిందండి అక్కడ మధ్యలో. ఎంత తెలివిగా ఆలోచించి చెప్పి తన కుటుంబాన్ని, తన ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి నాబాలు గారిని రక్షించుకున్నట్లు కనపడుతుంది. తర్వాత చనిపోయారు, అది వేరు సంగతి అండి. అంటే ఒక స్త్రీకి ఉన్నటువంటి మంచి ప్రవర్తన, పడతి అనేది స్త్రీకున్న లక్షణాలు. అంటే ఒక కూతురు కానుంచి నేను చెప్పాను. మరి ఇదే ఇంటికి దీపం ఇల్లాలుగా కనపడితే మరి అమ్మఒడే ప్రథమ బడి ఎలా అయిందండి? మరి వారిని కూడా ఒకసారి చూద్దాం. అమ్మఒడే ప్రథమ బడి ఎలా అయింది? ఆ ప్రథమ బడి చూద్దాము అని అంటే, ఆ ప్రథమ బడి ఎవరు అంటే మనందరికి బాగా తెలిసిన తల్లి అండి. ఎవరు ఆమె? మోసే గారి తల్లి. ఆ తల్లి నిజంగా అండి ఎంత ప్లానుగా, ఎంత ఆలోచనగా, ఎంత గొప్పగా తల్లిదండ్రుల తల్లి. ఒకసారి చూద్దాం మోసే గారిని ఎలా చేశారు. ఒకసారి హెబ్రీ పత్రిక 11:23 వచ్చిన చదవండి ఒకసారి. తీయలేదు. మోసే గారు పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, అబ్బా ఎవరట? అతని తల్లి, మోసే గారి తల్లిదండ్రులు శిశువు సుందరుడై ఉండుట చూచి, మోసే గారి తల్లిదండ్రులు సుందరుడై ఉండుట చూచి పెట్టారు. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఇప్పుడు మోసే గారి తల్లిదండ్రులు మోసే గారిని దాచిపెట్టి కష్టపడుతున్నప్పుడు పరిస్థితులలో మోసే గారు పుట్టినది ఎక్కడండి? వారి తల్లిదండ్రులు ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడున్నారు? ప్రతికూల పరిస్థితి అన్నాం కదండి. ప్రతికూల పరిస్థితి కదా మనకు రావాలి కదా. ఇది ప్రతికూల పరిస్థితి. ఈ ప్రతికూల పరిస్థితి అంటే అనుకూలంగా లేనిది, మనకు కాలం అనుకూలంగా లేనిది, లేకపోతే సమయం మనకు అనుకూలించట్లేదు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అని చెప్పుకుంటాం మనం మాటకి కొన్ని పరిస్థితులను బట్టి. అంటే ఈ అనుకూలత లేనటువంటి పరిస్థితులలో ఎక్కడున్నట్టుగా ఎంతగా మోసే గారి తల్లి గారు వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎప్పుడు వచ్చారు వీళ్ళు? యోసేపు గారు అక్కడ ఉండటం, మళ్ళీ వాళ్ళందరూ 70 మంది అక్కడికి రావటం, యోసేపు గారు ఉన్నంత కాలము అంటే చూడండి ఒకసారి. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ అధ్యాయం చూద్దాం. ముందు యాకోబు గారి గర్భం 5వ వచనం
చదువుతున్నా చివరిది. యాకోబు గారి గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నారు. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి ఉన్నారు. ప్రబలరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉన్నది. అంటే ఇక్కడ మోసే గారు లేదా యూసుఫ్ గారు లేరు, తర్వాత పాత వాళ్ళు లేరు, పాత రాజులు లేరు, మోసే గారు కూడా లేరు. ఈ లేని పరిస్థితులలో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే వీళ్ళకి ఏ విధంగా బాగా ఇశ్రాయేలీయులు విస్తరించి ప్రబలిపోయి వాళ్ళున్న ప్రాంతం అంతా స్థలాలు లేకుండా నిండిపోయిందండి. ఏమంటే మనం సిటీకి వెళ్ళిపోతే సిటీలో ఉన్నటువంటి మన సిటీలో ఉండేవాళ్ళు చాలామంది అందరూ సిటీలోనే ఉన్నారు కాబట్టి ఒక్కసారి సిటీలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఒక్క గజం కదా సెంట్లు, ఒక 2 సెంట్లు కొనాలంటే కోట్ల రూపాయలు అవుతాయి. అంటే చోటు దొరకట్లేదా? విస్తరించిపోయింది. అంటే అక్కడ ఉన్నను కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రదేశంలో విస్తరించి ఉన్నప్పుడు అప్పుడు యోసేపు గారు ఎరిగినటువంటి క్రొత్త రాజు ఐగుప్తీయుని 50 ఏళ్ళకానికి వచ్చారు. ఎక్కడ చదువుతాడు ఒకసారి చూడండి ఏమంటున్నాను. అప్పుడు యోసేపు ఎరిగిన క్రొత్త రాజు ఐగుప్తీయును ఏలన ఆరంభించను. అతడు తనతో తన జనములతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతి ఎక్కువైనది, బాగా ఎక్కువైంది. సంతతి అయిన ఈ జనాలు ఎక్కువగా ఉన్నారండి, మామూలుగా లేరు. ఒకవేళ వీరు ఎక్కువయ్యి ఏమంటారు చూడండి, విస్తరించేశారు, బాగా ప్రబలేరు అని చెప్పి మనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎంత బలంగా ఉన్నారటండి? ఎంత బలంగా ఉన్నారట? 6 అడుగులు ఉండొచ్చు, 6 అడుగులన్నర ఉండొచ్చు, మళ్ళీ బలంగా ఉన్నారు. వీళ్ళందరూ ఈ బలవంతులందరూ కలిసి ఈ రాజ్యంలో ఈ దేశాన్ని కూడా వీళ్ళందరినీ కొట్టి దోసుకొని పోతారు అనే చెడు అభిప్రాయం ఇతనికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏమంటాడు చూడండి, అతడు జనం ఇట్లా అన్నాడు. అన్న తర్వాత వారు విస్తరించకుండా ఉన్నట్లు ఏం చేయాలో తెలుసా? మనం ఒక మంచి ఆలోచన చేద్దాము. ఆలోచన చేసి వాళ్ళందరినీ కఠినమైన పనులు దార్శనికంగా బానిసత్తులుగా చేద్దాము. ఎట్టి సాకిరి అంటాడు. ఎక్కడంటే 11వ వచనంలో. కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారు శ్రమ పెట్టుటకు వెట్టి పనులు అంటే చాలా దారుణంగా ఉంటుందండి. చెప్పడానికి అది చెప్పే విధానం కాదు. ఆ దారుణం వెట్టి పనులు అనగానే అతి భయంకరమైన పనులలో పెట్టారు. వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా, అధికారం నియమింపకంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారండి మన వాళ్ళందరూ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారో, అక్కడ యజమాని ఉంటే వాళ్ళ ఆఫీసర్ ఉంటే వాళ్ళ ఆఫీసర్కి ఆ పని అప్పగించవచ్చు. కనీసం గట్టిగా కూడా అరవడానికి లేదు. నేను మీ పని చేశాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తారు. కానీ అప్పుడు పని చేసినా కూడా అధికారికంగా ఉండి కొట్టి చేసినా కూడా కఠినంగా కొట్టిన వారికి పరిస్థితులు కూడా ఉందండి. ఇప్పుడు ఆ పరిస్థితులలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 12 వచ్చిన ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇక ఇలా సందర్భం అంతా జరుగుతున్న సందర్భంలో ఇక ఏం చేశారు అంటే వీళ్ళని కఠినమైన పనులు చేయించాలి, ఇక్కడి నుంచి వాళ్ళని పోపట చేయాలని ఆలోచించినప్పుడు అక్కడున్న ప్రాంతంలో రాజుగారు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయం అండి. ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి మగపిల్లలను పుట్టినటువంటి వారిని అందరినీ చంపేయండి. 15 వచ్చిన నుంచి మగపిల్లలందరూ చంపేయండి అన్నట్టు. మగపిల్లలందరూ చంపేయండి అని చెప్పినప్పుడు ఎవరితో చెప్పారు? వాళ్ళు రాజు ఎవరితో చెప్పారు అంటే మంత్రసానులతో చెప్పారు. పిల్లలు కాల్పీటల మీదగా ఉండగానే చూడాలి. మరియు ఐగుప్తు రాజు సిప్రా పోయాను 15 వచనం. సిప్రా పోయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాలుపీటల మీద చూచినప్పుడు మగపిల్లవాడైన వాడిని చంపుడి. మగపిల్లవాడు ఎవరు పుట్టినా చంపేయండి అని ఆర్డర్ చేసింది. ఇలాంటి ఇది అనుకూలమైన పరిస్థితి అండి. డెలివరీ అయినప్పుడు ప్రతిఫలం మనకి సమయం అనుకూలించిందా? ఈ పరిస్థితులలో మోసే గారిని వాళ్ళ అమ్మ కానుక పెంచటానికన్నా కన్నదానికన్నా పెంచే పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తే దారుణంగా ఉందండి. పిల్లోడు ఏడవకుండా ఏడుచేస్తాడు. పిల్లడు చిన్న పుట్టోడు ఊరుకుంటాడా? మన పిల్లలు ఉంటారు. అదే కాక 3 నెలలు ఎవరి కంట పడకుండా దాశారండి. చూడండి 3 నెలలు ఎలా చేశారు. 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయ్యి
కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలల వారిని దాచెను. ఇక్కడ పైన జరిగినటువంటి సందర్భం అంతా ఒకసారి మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ తల్లి ఆ కొడుకుని దాచిపెట్టెను. మగ పిల్లవాడైతే ఎవరు కనపడ్డా చంపేస్తారు. అదే పరిస్థితి యేసుక్రీస్తు వారి కాలానికి రాలేదా? 2 ఏళ్ల లోపల మగ బిడ్డలందరూ చంపేయండి అన్నారు. అలాగే చేస్తారు. అలాంటి పరిస్థితులు రావచ్చు. అలా ఉందని 3 నెలల దాచిన తరువాత నిజంగా ఎంత తెలివితేటలండి, ఎంత ఆలోచన. మనకంటే చదువులు ఉన్నాయి, కంప్యూటర్లు వచ్చు, ఇక్కడ ఫోన్ చేస్తే బెంగళూరు వస్తుంది, బెంగళూరు చేస్తే ఢిల్లీ, ప్రపంచం అంతా మాట్లాడేటువంటి పరిజ్ఞానంతో మనం ఉన్నాం ఇప్పుడు. కానీ బైబుల్ కూడా లేని సందర్భంలో మాటలతోని మోసే గారిని బలపరిచినట్లుగా మనకు కనపడుతుంది. ఏమండి, అమ్మ ఒడే ప్రథమ బడి అని నినాదం చెప్తే ఇప్పుడు చెప్పడం కాదండి. ఇక్కడ మోసే గారిని ఎలా పెంచిందండి, ఎలా పెంచింది, ఏమన్నారు మోసే గారిని ఏమన్నారు ఒకసారి చెప్పమని ఒకసారి ఆలోచించండి. మోసే గారు మళ్ళీ ఇప్పుడు హెబ్రీ పత్రిక వెళ్ళండి. హెబ్రీ పత్రిక ఏమన్నారో చూద్దాం. తర్వాత మళ్ళీ చెప్తే వెనక్కి వెళ్ళి ముందుకు వద్దామండి. 11వ అధ్యాయము 23, 24 వచ్చిన మోసే పుట్టినప్పుడు మోసే గారు పెద్దవాడైనప్పుడు ఏమంటుండో ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. మోసే ఎన్నోసార్లు మనం విన్నాం, కానీ మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు ఊహించుకోండి ఎంత బాగుంటుందో. మోసే గారు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏ ధనము కంటేనంట, ఐగుప్తిలో ధనం ఎక్కువ, కోటాను కోట్లు ఉన్నాయి. ఆ ధనం ఎవరికి ఇస్తారు? ఐగుప్తి ధనము ఎవరికి వస్తుంది? మోసే గారికి వస్తుంది. ఎందుకు మోసే గారికి వస్తుంది? ఆయన పెంచుకున్నది ఎవరు అంటే ఫరో గారి కూతురు. మరి ఆయన కొడుకు అని పెంచుకున్నప్పుడు ఆస్తి ఎవరికి పోతుంది? మోసే గారికి పోతుంది. మోసే గారికి పోతుంది కనుక మోసే గారికి పోతుంది. ఆ మోసే గారు ఏమంటున్నారు ఇప్పుడు? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తిలో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని. బాగా ఆలోచించండి. ఏమండి, ఐగుప్తి ధనం అంటే ఒకసారి మనం ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం అందరూ చాలాసార్లు అయిన సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏమిటి అదేనంటే, మోసే గారుకి వాళ్ళమ్మ అంటే పెంచుకున్న తల్లి ఫరో గారి కుమార్తె ఏమన్నది అంటే, నువ్వు ఈ సింహాసనాన్ని తీసుకుని ఆయన అన్నది. ఈ సింహాసనం తీసుకుని ఆయన అనగానే తీసుకోవచ్చు కదండి. ఏమంటే ఎంత కష్టం ఏంటండి? మోసే గారు పోవడం, ఫరో రాజుకు చెప్పటం, వీళ్ళని బయటకు తీసుకురావడానికి ఎన్నో బాధలు పడుతున్నాడు. అదే మోసే గారు ఐగుప్తి దేశానికి రాజు అయితే ఆ ఐగుప్తీలనే ఉంచి ఇశ్రాయేలులను పైకి లేపచ్చు కదండి. బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఐగుప్తి రాజుగా మోసే గారు ఉండి ఐగుప్తీలను వాళ్ళని మనోళ్ళు ఎలాగైతే వాళ్ళని ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుల్ని ఎలాగైతే కఠినమైన పనులు చేయించారో అలాగే పగ తీర్చుకోవాలని, లేకపోతే ఈ యొక్క రాజరికం తీసుకొని నా జనానికి మేలు చేయాలని మోసే గారు అనుకోవచ్చు కదండి. రాజు కదా, రాజాజ్ఞకి అసలు తేడా ఉండదు కదా. రాజు ఆజ్ఞ జారీ చేస్తే అసలు అక్కడ ఏముండదు, శాసనం కదా. ఆయన చెప్పిందే శాసనం. మరి రాజుగా మోసే గారు ఆ సింహాసనాన్ని ఆక్రమించుకొని తన ప్రజలను తీసుకొచ్చుకోవచ్చు కదా. మరి ఎందుకు ఆ పని చేయలేదు? మోసే గారికి ఎందుకు అలాంటి ఆలోచన రాలేదు అంటే వాళ్ళ అమ్మ ఏమి నేర్పించిందండి ఒకసారి ఊహించండి. నాయన నీకు అర్థం కావట్లేదురా బాబు. సృష్టించింది దేవుడు, సృష్టికర్త ఆయన, ప్రపంచంలో ఉన్న మనుషులు ఆయన, ఆ మనుషులందరూ పుట్టింది ఆయన. కానీ నువ్వు దేవుణ్ణి గొప్పగా చేయాలి అంటే నువ్వు ఆ సింహానాన్ని అసలు ఆశింపకూడదు. అంతేనండి. అలాగే చెప్పిందంటే ఒకసారి భావం ఆలోచించండి. అదే చెప్పకూడదా? ఏమనుకుంటున్నా మన దేవుడు అని చేతకని వాడు అనుకుంటున్నా. మన ఆయన కాదే, గొప్పవాడు. ఇశ్రాయేలును కాపాడటానికి పుట్టావు నువ్వు అని నేర్పించింది. ఎన్ని బాధలు పెడుతున్నారు చూడు, ఎదుగు చూడు, ఇటు చూడని ఆ ప్రజలందరి దగ్గరికి తల్లి చూపెట్టినట్లుగా మనకి ఎక్కడ కనపడుతున్నది. ఆ చూపెట్టి ఒక బడిగా ఎవరు పెంచారన్నది ఇప్పుడు మనం చూస్తే ఇదంతా చెప్పి మీకు ఇది చదివిపించి ముగించదాన్ని ఆశపడుతున్నాను. అసలు ఆమె ఏమి చేసిందన్నది చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు మళ్ళీ నిర్గమాకాండానికి వచ్చేసింది. లేవి ఇక్కడ 3వ వచనం,
ఆ తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టే తీసుకుని దానికి జీకటమైన కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. అసలు ఎంత ఆలోచన చేశారు, ఎంత గొప్పగా చూశారు. అసలు ఆ జమ్మిపెట్టులో పెట్టి ఆ కుమారుని అక్కడ దాచి మళ్ళీ ఏం చేసిన గొప్పతనం ఏంటి తెలుసా అండి? ఒక తమ్ముడిని కాపాడడానికి ఎక్కడంట ఎందుకమ్మా ఈ బిడ్డను పోయి మన పిల్లల్ని ఇప్పుడు చెప్పడారే అక్కడ పోయి ఇద్దరు నాకు ఓపిక లేదమ్మా అంటారు ఇప్పుడు పిల్లలు అయితే. అప్పుడు అంగ తమ్ముడిని నేను అక్కడ దాచాను, ఆడికి ఏం సంభవిస్తుందో చూడు. అక్కడ తమ్ముడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ దూరంగా ఉండు, నువ్వు మా తమ్ముడు అని చెప్పబాకు. ఏమంటే ఎంత జాగ్రత్తగా నేర్పిందండి కూతురికి కూడా. బాగా ఆలోచించాలి. మన కన్నా ఇద్దరు పిల్లల్ని మనం పోషించలేక మనం రక్షణలోకి తెచ్చుకోలేక లేకపోతే మామూలు కూడా ఉంచలేని పరిస్థితిలో చాలా మంది పిల్లల్ని దిగజార్చినట్టుగా ప్రపంచం మీద మనం చూస్తున్నాం. మనం చాలా గొప్ప వాళ్ళం అండి, ఎందుకంటే దేవుడు తెలుసు కనుక. ఇక్కడ ఏమంటే నా ఆడికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఏం సంభవిస్తుంది, ఏమి జరుగుతుంది, ఏమి చేయాలి అని ఆలోచిస్తారు. అసలు ఎంత ఆలోచన అంటే తల్లి కూడా కూతురు కూడా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చారా లేదన్నది కూడా లాస్ట్లో మనకు తెలిసిపోద్దండి. ఇక్కడ సూచన పంపించినప్పుడు అక్కడికి ఆమె ఎవరొచ్చారు? ఫరో కుమార్తె వచ్చాను అండి. ఫరో కుమార్తె వచ్చారు. ఫరో కుమార్తె వచ్చి ఏమంటున్నారండి? ఫరో కుమార్తె వచ్చి ఏమంటున్నారు? చూడండి, చదువుతాను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఇక్కడ చూడండి, వీడు అదేంటాడు, ఆ పిల్లని తీసుకొచ్చి తెరచి ఆ పిల్లవాడిని చూసి పారవచ్చును తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తుండగా. ఏమండి, పిల్లోడు ఏడ్చేసిండ నిజంగానే పాపం. పెట్టులో పెట్టి గుమ్మలు తీసేసరికి వీళ్ళందరూ కనిపెట్టి అమ్మో నన్ను ఇక్కడ నుంచి చేశారంటే, ఎందుకంటే వినుకుంటుంటుంది కదండి పిల్లలకి, అన్ని తెలివితే అట్లుంటాయి కదా. అమ్మ ఎవరు, నాన్న ఎవరు, అక్క ఎవరు అన్నీ తెలుసు. అది తీసేసరికి నాకు ఏమి ఏడ్చేసిండు. ఏడ్చినప్పుడు ఏమంటుంది చూడండి, తెరచి ఆ పిల్లవారిని చూచినప్పుడు వాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి ఏమంటుంది చూడండి, అయ్యో పాపం జాలిపడి, అయ్యో ఎంత బాగున్నాడు ఈ పిల్లోడు, మా నాన్నగారికి జడిచి ఈ పిల్లోని తీసి ఇక్కడ పోయి ఇక్కడ దాచుకున్నారు పాపం అయ్యయ్యో అని బాధపడ్డట్టుగా పిల్లవాడు వీడు హెబ్రీలలో పిల్లలలో నొక్కడను. మా నాన్న చేసిన ఆజ్ఞ తెలుసు కదా, మగ పిల్లలు చెప్పమన్నారు కదా, ఆ చెప్పమన్న పరిస్థితులలో వీడు ఈ అబ్బాయిని ఇక్కడ దాచుకున్నారు, ఇతరులు దాచుకున్నారు, లేకపోతే వదిలేశారు, వచ్చే అవకాశం లేదు అని అనుకున్నారు. ఇంకొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తానండి, ముందుగా చెప్పడం మర్చిపోయారు, క్షమించండి. ఈ యొక్క దాచిపెట్టినప్పుడు ఈ కీలును మట్టి ఈ అమ్మ తీసి ఈ బాక్స్ పట్టుకుని, అంటే ఈ బుట్ట జమ్మి పట్టుకొని పోతున్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు? ఎటువంటికి వెళ్ళాలి అంటే స్వతంత్రంగా పెట్టిన నెత్తన పెట్టుకొని పోయి అక్కడ పోయి వదిలేయడానికి అవకాశం ఉందా? ప్రతికూల పరిస్థితి అనుకున్నాం కదా, పెట్టిన నెత్తన పెట్టుకొని అక్కడ వదిలేయడానికి ఉందా? లేదు. ఒకవేళ పిల్లవాడిని నెత్తన పెట్టుకోను బ్యాగ్లో పెట్టుకొని ఆ బాక్స్ను పక్కన పెట్టుకొని పోతున్నప్పుడు ఆ పిల్లోడు ఏడ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటండి? అప్పుడు ఎంత భయంకరం. వాడు ఏడ్చినప్పుడు తల్లి గుండె ఎంత పగిలిపోయింది, అయ్యో ఎవరు వస్తున్నారు ఏంటి అని గడ్డ ఉనికిపోయి ఉంటారు కదండి. అలాంటి పరిస్థితులలో కూడా తీసుకొచ్చి దాచిపెట్టి దేవుని మాటలో నేర్పించినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు తీసుకుపోతున్నప్పుడు ఆ బాక్స్లో ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మని పిలవతాడు, వాళ్ళ అమ్మని కాదు కానీ తర్వాత చూద్దాం చూడండి ఒకసారి. తెరచి 7వ వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని తీసుకొస్తాను. ఈవిడేంటంటే అంత చక్కగా చెప్పారు. ఆవిడ అడిగారు, అమ్మ నువ్వు ఎక్కడ ఎంత దూరాన్ని ఉన్నావు, ఏం చేస్తాను ఏంటి, ఈ పిల్లోడు ఎవరో తెలుసా నీకు? ఈ పిల్లోడు అనేది అడుగుంటుంది సందర్భం, అట్లా రాయసలేదు కానీ అడుగున్నప్పుడు ఏమన్నది అంటే, నేను ఈ పిల్లని పెంచుకోవాలనుకుంటున్నా. ఏంటి నువ్వు ఒక తల్లి కావాలని చెప్పి ఆలోచన చేసుకుంటుంది. అంటే ఈ అమ్మాయితో చెప్పట్లేదు కానీ అక్కడ చూసినటువంటి మాటలు బట్టి చూస్తే అక్కడ ఉన్న వారితో ఆమెతో ఉన్నటువంటి పనికత్తులతో మాట్లాడుతుంది అని ఉదాహరణకే చెప్తున్నానండి, అక్కడ రాసలేదు కాబట్టి. అప్పుడు వాడిని అక్క ఏమంటుందంటే, అప్పుడు వాళ్ళ అక్క ఈ కనకరించినప్పుడు వాళ్ళ అక్క ఏమంటుందంటే, ఫరో కుమార్తెతో నేను నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని అడిగింది. అంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ పిల్లవాడిని పెంచుకుంటా, నేను చాలా అందంగా ఉన్నాడు, నేను పెంచుకుంటా, నా కొరకు పెంచుకుంటా అని చెప్పి ఆవిడ అంటున్నప్పుడు పెంచాలి అంటే ఎంత తెలివిగా మాట్లాడి చూడండి. తల్లి ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు, తెలివిగా మాట్లాడి ఆ పిల్లవాడికి తల్లిని తీసుకొస్తాను అని చెప్పి పాలు ఇవ్వడానికి తల్లిని తీసుకొస్తాను చూడండి ఒకసారి. ఈ పిల్లవాడిని పెంచేటప్పుడు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తాను. చదువుతాను ఎక్కడ
అందుకు ఫరో కుమార్తె అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. కుమార్తెకి నేర్పించినట్టు విధానం చూడండి. అమ్మని తీసుకొచ్చింది. అమ్మ వీడు మా తమ్ముడు అని చెప్పిందా, ఈమె మా అమ్మని చెప్పిందా? లేదు, చెప్పకుండా వచ్చారా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ తల్లి బిడ్డని ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చినప్పుడు ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. ఆ బిడ్డ ఏడుస్తుంటా అంటే ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎలాంటి పరిస్థితుల్లోనైనాను ఆమె మనసుని అదుపులోకి ఉంచుకున్నది అన్నది ఆలోచన చేయండి. అదుపులోకి ఉంచుకున్నదండి తల్లి. ఆ బిడ్డని అదుపులోకి, ఆ బిడ్డ ఏడుస్తానండి, ఏడుచుంటుందండి. ఏమండి, మనం పిల్లలు ఏడుస్తున్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే మనంతసేపు మనం భుజాల మీద వేసుకొని అటు ఇటు ఆడిపించినా వాళ్ళు ఊరుకోరండి. కానీ అమ్మ వచ్చి దానా అనగానే ఏడు ఆపేస్తాడండి. ఎందుకంటే తల్లి ప్రేమ, అది ఆకర్షణ. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి తల్లికి తండ్రికి కూతురు ఉన్నటువంటి సంబంధం ఇక్కడ ఏముంటుందంటే, ఏడుస్తున్న సమయంలో ఒకవేళ వచ్చే ఉంటుంది అనుకోండి అమ్మ, ఆ అమ్మను చూసి ఏడుస్తున్నప్పుడు తల్లి గుండె ఎంత పగిలిపోయేదో ఒకసారి ఆలోచించండి. ప్రేమ దేవుని పిల్లలారా, తల్లి గుండె ఎంత పగిలిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ తల్లి ఉన్నప్పుడు చెప్పమ్మా, ఇదిగో ఏమంటుంది చూడండి. చదువు తల్లి. ఫరో ఎక్కడ కుమార్తె ఫరో 9 కుమార్తె ఆమెను అంట మోసే గారి తల్లిని ఈ ఆమెతో బిడ్డను ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి నా పాలిచ్చి పెంచుము, కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు నేను జీతం నీకు ఇచ్చేదనని చెప్పగా జీతం ఇస్తాను. నా కొరకు పెంచు. ఎవరి కొరకు పెంచారట? మీకోసం పెంచుకోకు, మీ ప్రవర్తన మీ పద్ధతులు నేర్పకు. ఎవరి కొడుకు అంటే నీ కొడుకు అని చెప్పబాకు. ఫరో కుమార్తె అని చెప్పి పెంచు, నా కొరకు పెంచు. ఆమె పెంచుకోవడానికి ఇచ్చిందని కూడా చెప్పబాకు. పెంచు, పాలిచ్చి పెంచాలి. ఎవరి కొరకు పెంచుతావు అంటే ఫరో కుమార్తె కొడుకుగా పెంచు, అంతేగాని నీ కొడుకుగాను మీ మీ జాతిలో పుట్టినటువంటి మీ హెబ్రీలలో పుట్టినటువంటి ఆయనే కదని మీ గురించి చెప్పి ఆయన నేర్పించకు అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుందండి. ఆలోచన ఉంది. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను, జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. వాడు పెద్దవాడైనప్పుడు, ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు తరువాత ఆమె దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మోషే అని పేరు పెట్టాను. అంటే ఇంతకీ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మోసే గారి తల్లి ఆవిడ దగ్గర తీసుకొచ్చినాక మరి ఎందుకు ఫరో కుమార్తెనికి ఇది మీ అమ్మ నాయన డ్యూటీ ఆమె ఏదైతే చెప్పిందో తల్లి ఎంత జాగ్రత్తగా ఎలాంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులను బట్టి తీసుకొచ్చి ఇదిగో నువ్వు అమ్మ నాకు చిన్నప్పుడు ఇచ్చిన కొడుకు, నువ్వు పెంచమన్నావు, పెంచినా నీ దగ్గర నేను తీసుకొచ్చి ఇదిగో మీ కొడుకు అని చెప్పించిందండి. అంతేనండి, అంతే. ఇచ్చినప్పుడు అప్పుడు ఏమంటాడు, నాయన నువ్వు నా కొడుకు అని చెప్పరా అని చెప్పినప్పుడు నో అస్సలు నేను అన్నాను. ఎందుకు అన్నావు అంటే, ఎందుకు అనను మీకు చెప్పాను. ఎవరిదాకా ఒక జ్ఞాపకం చేశానండి. మోసే గారు ఆ మిద్దె మీద కూర్చొని, ఆ సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీయుల తరపున ఉండి వాళ్ళని అందరినీ కఠినమైన పనులు చేయించవచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ అలా ఇష్టపడలేదు, అలా నేర్పించలేదండి వాళ్ళమ్మ. మొట్టమొదటి నుంచి పుట్టినప్పటి నుంచి తన ఒడిలో పెంచుకొని నువ్వు పెద్దవాడివైతే ఈ ఉన్నటువంటి ప్రజలని మీ ప్రజల కోసమే ఉండాలి, తర్వాత వీరందరినీ కూడా నువ్వు ఒక కాపలా కాయాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పే ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి మన ప్రజలను తీసుకెళ్ళాలి తప్ప నువ్వు సింహాసనం మీద ఉండి ఏదో చేస్తానని అతికాశగా పోకు నాయన అని చెప్పినట్టుగా మనం ఆలోచించవచ్చండి. నువ్వు ఆలోచించావు, ఒక మనం నిన్ను పెంచుకుంటా కదని చెప్పి అది సింహాసనం ఇస్తాను ఆశపడబాకు. ఆ సింహాసనము ఏమన్నారు మోసే గారు ఒక్కసారి మనం చాలాసార్లు విన్నాం, మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. ఏమంటారు, ఎంత బాగా అన్నారండి, ఒకసారి చూడండి ఎంత బాగా అన్నారు చూడండి. మోసే గారు విశ్వాసంలో 23వ వచనం, మోసే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏమంటాడు చూడండి, అల్పకాలము పాపభోగము. ఏమండి అసలు ఎంత నిజంగా మన పిల్లలకి అలా నేర్పిస్తే అంత బాగుంటుంది అనిపించిందండి నాకు కూడా. ఇక్కడ మోసే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగము ఏమనిపించుకోవడం, క్రీస్తు విషయమైన నిందైనా పర్వాలేదు కానీ అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుదరదో నీ కొడుకుని అనిపించుకోను, నేను ఎక్కడి నుంచి వచ్చాననుకుంటున్నా, పరమ తండ్రి కుమారుడిని, నేను నా తండ్రి పని చేయాలి, నా ప్రజలను రక్షించుకోవాలి, వారి కోసం నేను పుట్టాను, నా పుట్టుకు ఒక అర్థం ఉంది, ఆ అర్థాన్ని నేను బయలుపరచాలంటే నేను వాళ్ళని రక్షించాలి,
అని చెప్పి వారి ముందు ఒప్పుకొనలేదన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుందండి. ఏమండి, ఒక మోసే గారిని పెంచారంటారా తల్లి? ఒక మోసే గారిని పెంచారంటారా? చూద్దామండి. ఒక మోసే గారిని పెంచారంట. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి కట్ చేసేస్తానండి. ఒక మోసే గారిని పెంచారంటారా? చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. మోసే గారిని పెంచారా? అంటే దేవుని గురించి ప్రకటించడం, దేవుని గురించి చెప్పడం, దేవుని మాటలు వినిపించడం, దేవుని కోసం దేవుని గొప్పగా బిడ్డలు, దేవుని గొప్పతనాన్ని బిడ్డలకు నేర్పించడం ఒక మోసే గారికి తెలుసు చెప్పిందండి తల్లి. చూడండి అసలు ఏమంటున్నారంటే దేవుడు ఏమంటున్నాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడు చూడండి. అసలు ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. నా జనులారా ఆ జనులతో ఏమంటే నేను ఆ జనులతో ఏమంటున్నారంటే, నా జనులారా మీకేమి చేసేతిని? మీకేం అన్యాయం చేశాను నాయన, మీకేం ద్రోహం చేశాను, మిమ్మల్ని నేను ఏమన్నా దూషించానా, మిమ్మల్ని ఏమైనా శిక్షించానా, మిమ్మల్ని ఏమైనా అన్నానా? నేను లేదే, ఎప్పుడు మిమ్మల్ని ఏమన్నట్లుగా లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఇలా తయారయ్యారు అని బాధపడ్డట్టుగా ఏమంటాడు, నా జనులారా నేను మీకేమి చేసేతిని? నేనేం ద్రోహం చేశాను ఆయన, మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచితిని అని నాతో చెప్పుడు. మిమ్మల్ని ఎలాగే ఆయాసపరిచానా? మీకేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? మీకు కోపం వచ్చిందా? ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఏమైనా ఆయాసపరిచేట ఒక్కసారి చూడండి. మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినో మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి అంటూ ఏమంటున్నారు చూడండి. నా మిమ్మును నేను ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడు. ఐగుప్తు దేశంలో నుండి విషయం తెలుసా? ఐగుప్తి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి నుండి మిమ్మల్ని విమోచించి నడిపించుటకై మోసే మిరియాములను ఎంత గొప్పవాడండి దేవుడు. అంత ఆ గొప్పతనాన్ని వాళ్ళ అమ్మగారు ఎంత గొప్పగా నేర్పించిందో చూడండి. అసలు దేవుడు ఏమంటాడు, మిమ్మల్ని రక్షించడానికి ఒక్కరిని కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురును కూడా పంపించేశాను. ఎవరిని? అహరోన్ గారిని. మోసే గారు ఏమన్నారు? అయ్యో నాయన, నేను పోలేను, నేను నత్తివాడను, నాకు మాట రాదు, నాకు మందము, నేను చేయలేను. కుదరదు, మీ అన్న నువ్వు మాట్లాడుతావు, మీ అన్నయ్య చెప్తా ఉంటాడు అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు భాషలో తెలుస్తుంది. మా మాట తెలియనప్పుడు వాళ్ళకి అర్థం కాలేదనుకోండి పరువు గారికి, అప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్తా ఉంటారు అనమాట. మోసే గారు మాట్లాడుతాడు, వాళ్ళ అన్నయ్య గారు అండ్ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ తెలుగులో చెప్తా ఉంటారు కదా మన వాళ్ళు. అలాగా మోసే గారు అహరోన్తో అహరోన్ గారు ఇక్కడ ఏమంటారు చూడండి ఎంత గొప్పగా. నా జనులారా నేను మీకు ఏమి చేసితని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితని, అది నాతో చెప్పండి. ఏమైనా కష్టపెట్టాను చెప్పరాదండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? నాకు చెప్తే నేను తెలుసుకున్నా. దేవుడే మన అడిగే అంత తోడైనండి. మిమ్మల్ని ఏం బాధ పెట్టాను ఆయన. ఒకవేళ నీకు నీ మనసులో ఏమైనా బాధ ఉందో నాకు చెప్పు, నీ మనసులో ఏమైనా బాధ ఉందో నాకు చెప్పు అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు దేవుడు. దేవుడికి ఏవేవి తెలుసండి? కూర్చుడట, లేచుట, మనకు తలంపులు పుట్టకముందు ఆయనకు తెలుసు, మనకు తలంపులు పుట్టకముందు ఆయనకు తెలుసు, మన పడక తెలుసు, మనకు నడక తెలుసు. ఆయనను కూడా ఇశ్రాయేలుని ఎంత ప్రేమించి అడుగుతుండో చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతండి. నా జనులారా నేను మీకేమి చేసి తిని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని నాకు చెప్పండి. అసలు మీ బాధ ఏంటో చెప్పండి, మీ ఆయాసం ఏంటో చెప్పండి, మీ కష్టం ఏంటి, అసలు మీకు నా వలన మీకు జరిగిన అన్యాయం చెప్పండి నాన్న. ఎంత ఓపిక చేస్తారండి, ఎంత ఓపిక అడుగుతున్నా దేవుడు అని బతిమాలి అడుగుతున్నాడండి దేవుడు. మన కూడా అలాగే అడుగుతాడండి. మనం కూడా వాళ్ళని అంటవే కాదు, మనం కూడా అంతే ఉన్నాం. చూడండి ఒకసారి అంటాడు, మిమ్మల్ని రక్షించడానికి, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని గొప్పగా దేవుడు చేయడానికి, మిమ్మల్ని గొప్పగా చూడటానికి, దాసాగృహం నుంచి మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని నడిపించుటకై మోసే అహరోను ఆయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 40 సంవత్సరాలు మీ బట్టల పాతికెళ్ళలా, మీ చెప్పులు అరిగిపోలేదు, మీ కాళ్ళు వాపు కాలేదు కదా, వాపులు రాలేదు కదా. ఇంతకన్నా నేను మీకు ఏమి మేలు చేయకుండా ఏమి కీడు చేశాను ఒకసారి జ్ఞాపకం నాకు చెప్పండి. ఎవరు చెప్పగలరండి? మనమేం చెప్పగలమా? మనం కూడా చెప్పలేమండి. అంటే దేవునికి ఉన్నటువంటి పరిస్థితి ఆ చదువు శాస్త్రం పరిస్థితిలో లేనటువంటి తల్లి మోసే గారు వారి అమ్మని మా ఒడిలో పెట్టుకొని, లేకపోతే దగ్గర ఉంచుకొని చిన్ననాటి నుంచే దేవుని గురించి నూరి పోసిందని వచ్చాడు. అచ్చ తెలుగులో నూరి పోయటం, మాటలు చెప్పటం, లేవు, చదువు లేదు అంటారు కదండి. మోసే గారిని కూడా అడుగుతారు, ఈ చదువు ఎక్కడ, మా ఆలోచనలు ఎలాంటివి అని. అంటే ఇంత గొప్పగా పెంచినటువంటి తల్లి మనం కూడా ఇప్పుడు నిజంగా చాలా మంది ఆ స్త్రీలు మనోళ్ళు మిమ్మల్ని అందరినీ చూడలేదు, దేవుడి దగ్గర అందరం బ్రతికుంటే చూసుకోవచ్చు. ఇంతమంది స్త్రీలు
ఒక దేవుని మాటల పని మానేసుకొని కూర్చొని వాక్యం వినడానికి వచ్చారంటే మనందరం గొప్పవాళ్ళం కాదంటారా? గొప్పవారివేనండి. ఆ గొప్పతనం ఒక అబీగయీలు తన భర్తను కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి వారు రక్షించుకోవడానికి ఎంత ఓర్పు చేసి ఆలోచించి దావీదు గారికి ఎదురుగా పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసిందండి. నాయన మీరేమనుకుంటున్నారు, అసలు ఈ రోజు నన్ను మీ ఎదురుకు వచ్చి నేను సాష్టాంగ నమస్కారం చేసి మిమ్మల్ని అడిగాను అంటే దేవుడే యెహోవా జీవముతోడు, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడటానికి నన్ను పంపించాడు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకసారి చదువుతానండి ఆ వచనం, ఒకసారి చదువుదామా? చూడండి సమూయేలు గ్రంథము 26 వచనం. ఆ ఏలిన వాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. ఎంత చక్కగా వాక్యాన్ని దావీదు గారికి వివరించినట్లుగా మనకు కనపడుతుందండి. అంటే ఓపిక, సాటి అయిన సహాయం, స్త్రీ రక్షించగలిగే స్త్రీ, కాపాడగలగటానికి సంరక్షించడానికి ఆ కుటుంబాన్నే కాదండి ఆ ఊరిని ఆ పల్లెను కూడా రక్షించాల్సిన అవసరత, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కాపాడాల్సిన అవసరత కూడా ఉందండి. ఎందుకంటే స్త్రీగా తన కుమారుని, 2 కుమారులని కుమార్తెని అమ్మ ఒడిలో పెట్టి పెంచి దేవుని గురించి వాక్యాన్ని చెప్పి ఇశ్రాయేలు లక్షల మంది జనాంగానికి దేవుని మాటలు వినిపించడానికి వారి ముగ్గురికి నేర్పించినట్టుగా మనకి ఇక్కడ మీకా గ్రంథంలో మనం చూసాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు మనం కూడా, ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు కనుక ఈ దేవుని మాటలు శాశ్వతం. మనకు తెలిసినటువంటి వారికి కూడా వివరించి నిజంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినందుకు మీ అందరికి వందనాలండి. అదే రీతిగా ఇంత మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ సేవాదేవి గారికి మనసు పూర్తిగా వందనములు తెలియజేసుకుంటానండి. ఇంకా చాలా మంది మీరందరూ హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు సంఘ అసలు నిజంగా మీ అందరికీ మరి మీకు కనపడకపోయినా మరి ఒక్కసారి అందరికీ 2 చేతులు ఇచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి సంఘస్థులందరికీ కూడి వచ్చిన దేవుని పిల్లలకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. పరమందు ఆశ్రయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మరి ఒకసారి వందనములు నాయన. దేవా, మీరు మాకు ఆయుస్సును ఆరోగ్యమును దయచేసి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి, మీ పిల్లలమైన మేమందరం ఈ రీతిగా కలుసుకొని మీ మాటలు వినిపించాలి తండ్రి, నేర్చుకున్నాము. వారికి వినిపించడమే కాదు నాయన, ముందు మేము కూడా నేర్చుకోవాలి కనుక నేర్చుకొని మీ యొక్క మాటలను నాయన ఎదుటి వారికి వివరించడానికి బిడ్డలందరూ నాయన తాపత్ర పడుతున్నటువంటి వారి ఆశను తృప్తిపరచండి నాయన. దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు మేమందరం మీ కొరకు ఆశపడుతున్నాం తండ్రి. మీ మాటలు వినిపించడానికి, మిమ్మల్ని గొప్ప చేయటానికి, మీ యొక్క పిల్లలను మా యొక్క సహోదరులందరూ రక్షించడానికి మేము ఆశపడుతున్నాము. మా సహోదరులు రక్షించడానికి మాకు మంచి ఆలోచనాత్మక జ్ఞానాన్ని, ఓర్పును దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మరి ఒకసారిగా మీట్లో జాయిన్ అయినటువంటి సంఘం బిడ్డలందరినీ కూడా వారికి కావాల్సిన అవసరతలను తీర్చండి, కావాల్సిన ఈవులను దయచేయండి. మీ యొక్క కృపతో దృష్టించండి నాయన. ఈ పనిని నాయన సకాలంలో నాయన మా జీవితకాలం ఉన్నంత వరకు ఈ మీటు నాయన సదాకాలం నడుచున్నట్లు సహాయం చేయమని కోరుకుంటూ కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.